నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఆధ్యాత్మికతకు ఆత్మగా చెప్పుకునే నగరాలు అనేకానేకాలు. శంభో శంకర, హరహర మహాదేవ అనే శివనామం నిత్యం మార్మోగిపోయే సుందర దివ్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ధూపదీప నైవేద్యాలందుకునే అతి పురాతన దివ్య ఆలయం హన్మకొండలోని న్యూ సాయంపేటలో నెలకొని ఉంది. వరంగల్ జిల్లాలోని ఈ అతి పురాతన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. ఓంకార హ్రీంకార శ్రీకార సాకార శ్రీ గంగమాంబాధర భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీ గౌరీ బింబాధర. చారిత్రక వైభవ ప్రాభవాలను కలిగి ఉన్న ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిదిగా పేరుగాంచింది. క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో రేచర్ల గణపతి రుద్రుడు ప్రతిష్ఠ గావించిన అతి పురాతన దివ్య ఆలయం ఇది. ఇందులో ఆత్మలింగం నెలకొని ఉండటం విశేషం. ఈ ఆలయ చరిత్ర, గత వైభవాలను తెలుసుకుందాం. మానవులందరికీ పుణ్యాన్ని ప్రసాదించే అమృత పరిపూరిత క్షీరసాగరాలు ఆలయాలు, సర్వతంత్రసార సంగ్రహజనిత భక్తి మకరంద మందారాలు దైవమందిరాలు, దివ్య దైవిక సందేశ ప్రాసాదాలు, సమంత్రార్చిత సాకార రూప భగవత్ సౌధాలు. ఈ పవిత్ర భారతదేశంలో జ్ఞానేశ్వర్య సంవిధాన స్వరూపాలు ఈ దేవాలయాలు. ఇలాంటి ఆలయాలు మన సనాతన ధర్మాచారాలకి సూచికలుగా విలసిల్లుతున్నాయి. వేద వేదాంగాలు ఉద్భవించిన ఈ భరతావనిలో ఎన్నో క్షేత్రాలు భగవంతుని సంకల్పం మేరకే వెలిశాయి. అలా వెలిసిన దివ్యక్షేత్రాలలో హన్మకొండలోని న్యూ సాయంపేట శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ఓంకార హ్రీంకార శ్రీకార సాకార శ్రీ గంగమాంబాధర భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీ గౌరీ బింబాధర. సమస్త శుభాలకు నిలయుడైన కారణంగా దేవదేవుడైన త్రినేత్రునికి శివుడు అని పేరు. అలాంటి మహాశివుడు ఈ ప్రకృతిలో పరమాత్మ ఆకృతిగా నెలకొని ఉన్న ఆలయంగా వరంగల్ జిల్లా హన్మకొండలోని న్యూ సాయంపేటలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం విలసిల్లుతోంది. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో రేచర్ల గణపతి రుద్రుడు ప్రతిష్ఠ గావించిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆత్మలింగ స్వరూపుడైన ఆ జ్యోతిర్లింగేశ్వర స్వామి కొలువు తీరిన కోవెల గత చరిత్ర వైభవ ప్రాభవాలతో అలరారుతూ అశేష భక్తజన విశేష నీరాజనాలందుకుంటోంది. వివిధ దేవతామూర్తులకు నిలయమై అత్యంత కళాత్మక శిలా నైపుణ్యంతో ఈ సుందర మనోహర ఆలయం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తూ విశేషంగా ఆకర్షిస్తోంది. సువిశాల ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం సకల దేవతా దివ్యధామంగా విరాజిల్లుతోంది. వర్ణశోభితమైన ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తోంది. ప్రధాన ఆలయమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ముఖమంటపంపై శివపార్వతుల విగ్రహాలు భక్తుల్ని ఆకర్షిస్తాయి. రాజరాజేశ్వర స్వామి
సమున్నత పానపట్టంపై లింగాకృతిలో కొలువుదీరిన సుందర దివ్యధామం ఇది. వివిధ పరివార దేవతామూర్తులతో ఆలయ లోగిలిగా ఆత్మలింగ వైభవ శోభతో అలరారుతున్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. ఈ ఆలయ మూలమూర్తిని దర్శించుకుని గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి సర్వాలంకారాలతో పానవట్టంపై కొలువుతీరి ఉంటాడు. ఈ పానవట్టం పలు సోపానాలతో నగిషీలతో శిల్పకళా శోభితంగా ప్రకటితమవుతుంది. కాకతీయుల కాలంలో నిర్మించిన అన్ని శివాలయాలలో ఈ తరహా లింగాకృతులే ఉండడం ఓ ప్రత్యేకత. భారీగా స్ఫుటంగా నేత్రానందకరంగా ఉండే లింగమూర్తులు అలనాటి కాకతీయ ప్రభువుల శివభక్తి పారమ్యతకు ప్రత్యక్ష దర్పణం. సంపూర్ణ అలంకారాలతో శోభిల్లే శ్రీ రాజరాజేశ్వరస్వామిని వీక్షించడానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. శివుడు అభిషేక ప్రియుడని వేదం పేర్కొంది. నారాయణుడు అలంకార ప్రియుడని ఆర్షవాక్కు. రుద్రుల్లో ఏకాదశ రుద్రులుంటారు. వీరిలో భవుడు జలానికి అధిష్టాన దేవతగా చెప్పబడింది. ఆ జలాధిష్టాన దేవతగా శ్రీ రాజరాజేశ్వర స్వామికి జరిగే పూజలు అర్చనలు నయనానందకరం. నటరాజ నిటలాక్ష త్రిపురాంతకాహర రవితేజ హిమశైలదేవా భువిపాల ఓం హర మాహేశ్వరాయ శశిశేఖరా హర దేవా గంగాధరా హర ఫణిభూషణా శివ మాం పాహి సర్వేశ నమః. శివుడు అష్టమూర్తి స్వరూపుడు కనుక సూర్యరూపంలో ఆరోగ్యాన్ని, పర్జన్య రూపంలో జలాన్ని, ఇంద్రరూపంలో ఆహారాన్ని, దక్షిణామూర్తి రూపంలో సకల విద్యలను, ఈశ్వర రూపంలో ఐశ్వర్యాన్ని రుద్రుడు మనకు అనుగ్రహిస్తాడు. హన్మకొండ న్యూ సాయంపేటలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విశేషమైన రీతిలో వేడుకలు కొనసాగుతాయి. మహాన్యాసపూర్వక శతరుద్రాన్ని ఈ వేడుకల్లో ప్రధానంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జరిగే అభిషేక ఉత్సవం అందరినీ ఆకట్టుకుంటుంది. హన్మకొండ న్యూ సాయంపేట శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ప్రతి మాస శివరాత్రికి విశేషమైన రీతిలో వేడుకలు కొనసాగుతాయి. మహన్యాసపూర్వక శతరుద్రాన్ని ఈ వేడుకల్లో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సాగే అభిషేక ఉత్సవం ఆకట్టుకుంటుంది. లింగస్వరూపంపై పలు అభిషేక ద్రవ్యాలు జాలువారే క్రమం చూడముచ్చటగా మురిపిస్తుంది. భక్తుల్ని శివానందలహరిలో తన్మయుల్ని చేస్తుంది. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరం వ్యాయాత బతయానో రుద్రమృడయా. యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాశినీ. తయానస్తనుభాషంతమయా గిరిశంతాభిచాకశీః. యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే.
शिवाङ्गिरित्रताम् कुरु माहि गुंसेः पुरुषम् जगत् शिवेन वचसा गिरिशाच्च। ఈ ఆలయంలో ప్రతి కార్తీక మాసంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో లేలేత సూర్యకిరణాలు స్వామివారిపై పడడం ఇక్కడ చూడవచ్చు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం ధూప దీప నైవేద్యాలందుకుంటున్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. కాకతీయుల శైవభక్తికి ఈ ఆలయం ఓ మచ్చుతునక. ఈ ఆలయంలో ప్రతి సోమవారం ప్రతి మాస శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాడు. కార్తీక మాసం 1 రోజులు ఈ ఆలయం భక్తజన సందోహంతో పోటెత్తుతుంది. శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని కొంతమంది ప్రముఖుల సహాయ సహకారాలతో పునఃనిర్మాణం జరిగింది. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఆఖండలాది సురనాయక బృందవంద్యం. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎన్నో ఉపాలయాల పెన్నిదిగా అలరారుతోంది. శివ పరివారంతో పాటుగా వివిధ దేవతల ఉపాలయాల సన్నిధులు అలరారుతున్నాయి. ఆ ఉపాలయాల దర్శనం 1000 జన్మల పుణ్యఫలం. వరంగల్ జిల్లా హన్మకొండలోని న్యూ శాయంపేట శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ఉన్న ఉపాలయాలు ఈ ఆలయ వైభవాన్ని మరింతగా ఇనుమడింపచేస్తాయి. సన్నిధిలో శ్రీ వీరభద్రస్వామి ఆలయం నెలకొని ఉంది. వీరభద్రుడు శివుడి మరో రూపంగా చెబుతారు. ఈ సన్నిధానానికి ప్రక్కనే శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ మందిరంలో ఉన్న ఆంజనేయమూర్తి ఎంతో ప్రత్యేకమైనది. ఈ తరహా ఆంజనేయస్వామి మూర్తి క్షిప్రప్రసాది, అంటే కోరిన వెంటనే వరాల్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. ఇదే ఆలయ ప్రాంగణంలో సంతాన నాగదేవిత మందిరముంది. అమ్మవారు ఒకసారి శ్రీను అనే ఆధ్యాత్మిక భక్తుడికి కలలో కనిపించి దసరా రోజున అమ్మవారిని ప్రతిష్ఠాపన చేసి ప్రతి ఇంటికి నరదిష్టి యంత్రం పంపండి అని అమ్మవారు కలలో చెప్పడం జరిగింది. భువన భూషణ భూత కళానిధి రూపపయోనిధి రాజసుతే అయి సుదతి జనలాల సమానస మోహన మన్మథ రాజసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే కమలదలామల కోమల కాంతి కళా కలితామల బాలలతే. అలా కొద్ది కాలం తరువాత వదాన్యులు పురప్రముఖుల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ ఆలయం నేడు జీర్ణోద్ధరణకు నోచుకుని ఈ రూపాన్ని సంతరించుకుంది. శ్రీ రాజరాజేశ్వరస్వామికి నమస్కరిస్తే చాలు, అన్నీ తానై చూసుకుంటాడు. నమో భవస్య హేత్యైః అని రుద్రం కీర్తించింది. సంసారయానంలో ఎదురయ్యే దుఃఖాన్ని రుద్రుడు రూపుమాపుతాడు. అలాంటి ఆత్మజ్ఞాన స్వరూపుడైన రుద్రేశ్వరునికి శతథ సహస్రదా నమోవాకములు సమర్పిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీకార శ్రీకార సాకార శ్రీకార
बिम्बाधरा भूतेश परमेश भवनाश भुवनेश श्रीगौरि बिम्बाधरा శ్రీ రాజరాజేశ్వర స్వామికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తే చాలు అన్నీ తానై ఉంటాడు ఆ స్వామి. సంసార యానంలో ఎదురయ్యే దుఃఖాలన్నీ ఆ దేవదేవుడు రూపుమాపుతాడు. అలాంటి ఆత్మజ్ఞాన స్వరూపుడైన శ్రీ రాజరాజేశ్వర స్వామికి శతదా సహస్రదా మనం భక్తి శ్రద్ధలతో అర్చిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.